స్వాతి ఓకే ఐఎమ్ సారీ మ్యాటర్ ఏందో చెప్పు. నేను చచ్చకి తెలుసుకో. దొంగ నా కొడుకులు వీళ్ళేనేమో చూడు. చెప్పరా వీళ్ళేనా? చెప్పరా 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 బై చెప్పరా బాయ్ చెప్పరా బై వీళ్ళేనా? మెల్లే మాట్లాడుకోరే. అరే చెప్పరా. ఇంతకు బుజ్జి ఏమంది అంటే సావు సావు అంటుంది. అంత సీరియస్ మ్యాటర్ ఏమన్నా ఉన్నదా? చెప్పిందాటే పోయిందా? ఆమెకి ఏమన్నా క్యాన్సరా? ఏయ్! కథలు పడుతున్నారు బే బలిసిందా? ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన ఆర్రెడ్డికి కాదన్నా బుజ్జి ఏమో చెప్తాంది. బుజ్జే బుజ్జెవర్రా? ఈ లవరన్నా? లవ్వరా? ఆ? లవ్ స్టోరీలు చెప్పుకుందానికి వచ్చిన ఆర్రా. బుజ్జి లేదు ఆలుగడ్డ బజ్జి లేదు లవ్. నీ ముఖానికి ఎప్పుడైనా లవ్ చేసినవారా? నీ లవ్వర్ నీకు చెప్పకుండా ఎక్కడికైనా తెచ్చుకుంటుందా తెలుసా నీకు? పోనీ అన్నా, లేకపోతే వాడికి ఏం తెలుసన్నా మన లవర్స్ కష్టాలు. ఇడ్సబెట్టు. అది కాదురా, ఈడు కొత్తగా పెళ్లి చేసుకుండంట, బయటకు తీసుకుపోయిండంట. అది పోయింది. బండి వేయిందా, బంగారం వేయిందా, పైసలు వేయినాయా, లేకపోతే అదే వేయిందా? క్లారిటీగా తెలుసుకొని అదా రావాలి కదా. నీకు పెళ్ళెందుకురా? చేసుకోవాల్సి వచ్చింది. చేసుకోవాల్సి వచ్చింది. ఇదో కంప్లైంట్, నువ్వు పోలీసువి. యూ రికమెండెడ్ జాబ్. ఏయ్! బిడ్డ ఈ బల కొడతా ఏమనుకుంటున్నావు? తెలుస్తుంది అప్పుడు రికమెండేషన్ జాబ్ అంటే ఏందో. ఈబ్బలు కొడతావా? ఈబ్బలు కొడతావా? ఈబ్బలు కొడతావా? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ మీద చేయొద్దు చెప్తున్నా. అరే తిరుపతి, ఫోన్లో రికార్డింగ్ చేయి, యూట్యూబ్ లో పెడదాం. ఇగో వాట్సాప్ లో పంపిస్తా అందరికి. నువ్వు బలగొట్రా, నువ్వు మొదలుపెట్రా. భయపడ్డాను అనుకున్నారా? మీకున్నదరా ఇప్పుడు, లేకపోతే నాది రికమెండేషన్ జాబ్ అంటారా? లవ్ స్టోరీలు చెప్పుకుంటారా కూర్చొని? నీకు డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ కాను, నువ్వు డిస్టర్బ్ కాను. రికమెండేషన్ జాబ్ అన్నావు కదరా, చూడు ఎట్లుంది దెబ్బ. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటున్నావు. ఏందో తొందర చెప్పు స్వాతి, టెన్షన్ పెట్టుకు ప్లీజ్. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? మనది నిజమైన ప్రేమేనా? అయితే నన్ను లేపుకుపో. నాకు తెలుసురా నీది టైం పాస్ లవ్ అని. స్వాతి స్వాతి ప్లీజ్ 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 స్వాతి. ఇప్పుడు లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు. ఏమొచ్చిందా? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి ఎంత గొడవైందో తెలుసా? నాన్న నాకిప్పుడే లగ్గమొద్దు. మరి ఏం చేస్తావు? చదువుకుంటా. చదువుతూనే ఉన్నావు. నేను అనుకున్న దానికన్నా పెద్ద చదివే చదువుతున్నావు. మాట్లాడక మళ్ళా. ఏమైందే? ఏమైందయ్యా? అయిన కాడికి చాలు, ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా. మరి నాన్న ఏం చెప్పాలనుకున్నావో చక్కగా చెప్పు. ఇది చాలా, ఇంకా సూటిగా చెప్పాలా? నీ బిడ్డ సినిమాలకు షికార్లకు తిరిగేంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఈ ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కని తోటి కూడా ఒక మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా? మరి చదువుకున్న తెలివేడుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు. నేను మాట పడను. ఇంకొక క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే, నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు. పైసలే తెస్తావుగా. తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం దేను. 6 నెలల్లో మళ్ళా మన వీడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చెప్తాను. ఎట్లా ఎట్లెట్లా? 6 నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో 2 అంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న ముందు తిరుగుడు. ఇవన్నీ 6 నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలీదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేచిపోతున్నాం అంతే, ఫిక్స్. బుజ్జి, మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది. మిగతావన్నీ ఈడికొచ్చినాకనే.